ఏంటిది? చీర ఎలా చిరిగింది? షాపులో సరిగా చూసుకోలేదేమో. 25,000 చీర చూడకుండా ఎలా కొంటానమ్మగారు? ఆ చీర ఎందుకు చిరిగిందో, ఎలా చిరిగిందో, ఎవరు చించారో నాకు అర్థమైంది. ఏంటి నన్ను చూస్తూ ఎవరు చించారో నాకు అర్థమైంది అంటున్నావు? అంటే నేను చించానా? నాకేం అవసరం? మా అక్కకి అలాంటి కొల్లు బుద్ధులు లేవు. సీత చించడం ఏమిటమ్మా? నేనన్నానా? ఎందుకంత ఉలిక్కిపడింది? ఉలిక్కిపడింది కాబట్టి ఖచ్చితంగా తనే చించింది అని గట్టిగా చెప్పగలను. హారతి, సీత లాంటిది కాదు. నువ్వు తెచ్చిన చీర అది చించాల్సిన అవసరం ఏముంది? నా మీద కోపం అమ్మమ్మగారు, నా మీద ద్వేషం చీర మీద చూపించింది. నేను మీ పుట్టినరోజు గుర్తు చేశా, అది తనకి నచ్చలేదు. నేను మీకు ఈ చీర ఇవ్వడం తనకిష్టం లేదు. అందుకే తన కోపాన్ని, అయిష్టతని ఇలా చీర మీద చూపించింది. అబద్ధం. నాకేం కోపం లేదు. మరి లేకపోతే ఎందుకు చించావు? నేను చించలేదు. చూడు సీత, నేను షాపులో 1కి 10 సార్లు బాగా చూసి మడతలు విప్పి మరీ చూసి తెచ్చాను. ఏ లోపం ఉన్నా వీరు సహించరని చాలా జాగ్రత్త పడ్డాను. షాపులో నా చేతిలోకి వచ్చిన చీర మళ్ళీ నీ చేతికే వచ్చింది. ఆ తర్వాత పెద్దమ్మగారి చేతుల్లోకి వెళ్ళింది. నా చేతిలో చిరిగే అవకాశం లేదు. అమ్మమ్మగారు మన మధ్యలోనే ఉన్నారు. చీర కనబడకుండా చాటుకెళ్ళింది ఇప్పుడే. పసుపు రాయమని ఇచ్చినప్పుడే అలా లోపలికెళ్ళి ఇలా తిరిగొచ్చింది. నో, నాకేం తెలీదు. సీత, తెలీదు అంటే సరిపోతుందా? ఏ కోపాలున్నా, ద్వేషాలున్నా ఇలాంటివన్నీ పిచ్చి పనులు కాకపోతే ముత్తైదు చీర మీద ఎవరైనా పగ తీర్చుకుంటారా? అమ్మమ్మ, ఏమిటే, ఇంత ఖరీదు పెట్టేది చిరిగిన చీర తెస్తుందా లేదా కొన్నాక చించుతుందా? దేనికైనా హద్దు అదుపు ఉండాలి. మంచి చెడు ఆలోచించాలి. చచ్చన, ఏం పద్ధతిది? అది చెడ్డదే కావచ్చు కానీ ఇప్పుడు కాదుగా. అదొక్కప్పుడు నీ మొగుడు కోసం వెంపర్లాడచ్చు గాని ఇప్పుడు కాదుగా. తన మీద మనం ప్రతిజ్ఞలు చేయొచ్చు కానీ అది సంజయం చేసుకోబోతుంది. తన రక్షణ కోరి మన ఇంటికి వచ్చింది. పాపం, తనేదో కృతజ్ఞత చూపించబోయింది. ఎందుకు అడ్డుపట్టాం? అంటే ఆ చీర నేనే చించానని మీరు కూడా నమ్ముతున్నారా అమ్మమ్మగారు? విడమర్చి చెప్పింది స్పష్టంగా కనిపిస్తుంది. ఏమిటి మంగా, సీత ఇలా పద్ధతి తప్పి ప్రవర్తించదన్న నమ్మకం నాకుంది. నాకు ఉందండి, కానీ ఆవేశకావేశాలు ఏ క్షణంలో ఏం చేయిస్తాయో ఎవరికి తెలుసు? సాకేత్ అంత దుర్మార్గంగా నిశ్చితార్థం చెడగొట్టే స్థాయికి వస్తాడని మనం ఎప్పుడైనా ఊహించామా? అమ్మమ్మ, ఎంత ఆవేశానికి లోనైనా ఇంత నీచమైన పని చేయదు. చెయ్యదనే నేను అనుకుంటున్నానే, కానీ ఇది ఎలా జరిగిందంటావు? షాపులో ఏమన్నా పొరపాటు జరిగిందేమో. అంటే నేను కొన్న చీర మార్చి చిరిగిన చీర ప్యాక్ చేసి ఇచ్చారంటారా తాతయ్య గారు? చాలా రెప్యుటేషన్ ఉన్న షాప్ అది, అలాంటి పనులు చేయరు. సీతకు కూడా మా దగ్గర చాలా రిప్యుటేషన్ ఉందమ్మా. తను అలా చేసే మనిషి కాదు.
ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎవరు కావాలని చించారో తొందరలోనే తేలుతుంది. ఇవే ఈ పంచాయతీలు ప్రతిజ్ఞలే ఇలాంటి పనులకు దారితీస్తాయి. ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో వదిలేండికా, ఇది అక్కడ పెట్టండి. వద్దమ్మమ్మ గారు, నేనే మీకోసం ఇంకో చీర తీసుకొస్తాను. ఈ పుట్టినరోజుని మీరు సెలబ్రేట్ చేసుకోవాల్సిందే, వేడుకంతా మా చేతుల మీద జరగాల్సిందే. హారతి, వద్దంటున్నాను కదా, మళ్ళీ వేడుకలంటావేమిటి? ఇక వదిలేండి ఆ విషయాన్ని. ఏమైందక్క? అమ్మమ్మ అన్నదానికి బాధపడుతున్నావా? దానికంతటికి కారణం ఆ చుప్ప నాతిదే. అది తెలివిగా చీర చించి నీ మీదకి నెట్టింది. అది చేసిన దానికి నువ్వు బాధపడ్డవెందుకు? నేనేమీ అమ్మమ్మగారు అన్నందుకు బాధపడడం లేదే. అమ్మమ్మగారు చాలాసార్లు చాలా మాటలన్నారు. అవేమైనా పట్టించుకున్నామా? మన అమ్మమ్మగారే కదా అని వదిలేశాం. కానీ ఈసారి మాత్రం ఇది కావాలని నన్ను అనేలా చేసింది. అసలు ఇది ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కావడం లేదే. తెలివిగా మనల్ని మోసం చేస్తుంది. ఏదో పెద్ద ప్లాన్ వేసుకునే వచ్చింది. తన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకునేదే ఉందక్క. అది మనకు తెంపులు పెట్టి మన మధ్య దూరం పెంచి బావను తన వైపు తిప్పుకోవాలనే ప్లాన్ చేస్తుంది. అది తెలుసే, కానీ మనల్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తుంది. రేపు అమ్మమ్మగారి పుట్టినరోజు అంటూ చాలా హడావిడి చేస్తుంది. ఏ క్షణంలో ఎలా విషం చిమ్ముతుందో అర్థం కావడం లేదు. అమ్మమ్మగారికేమో మాయ మాటలు చెప్పి మీ పుట్టినరోజుని ఘనంగా చేస్తున్నామంటూ కాళ్ళు పట్టుకుని మరీ పర్మిషన్ సంపాదించాలని చూసింది. ఈ పుట్టినరోజుని వాడుకొని ఎవరిని ఏ ఇబ్బందుల్లో పడేస్తుందో అని నేను ఆలోచిస్తున్నాను. ఎవరిని ఏది చేసినా మనం జాగ్రత్తగా ఉంటే దాని పప్పులు ఉడకవు. అది ఏం చేసినా అది అనుకున్నది మాత్రం ఈ జన్మకి జరగదు. బావ ఇంకా దానికి దగ్గరవ్వడు. ఎలా అంత ఖచ్చితంగా చెప్తున్నావు? రాత్రి నువ్వు చెప్పాక నేను ఆ గదికి వెళ్ళాను. ఆ గదిలో అది లేదు. మంచం మీద నేను పడుకున్నాను. బావ అది అనుకొని ఏదైనా జరిగిందేదో జరిగిపోయింది. వద్దు, ఇంకా ఎవరినో మోసం చేస్తూ మనల్ని మనం మోసం చేసుకుంటూ బతకొద్దు. సంజయ్ కాకపోతే ఎవరినో ఒకరిని నీ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో. దాన్ని బట్టే బావ ఈసారి మారాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సాకేత్ అలా అంటున్నాడనే అది నన్ను టార్గెట్ చేసింది. నా మీద ఓపెన్ ఛాలెంజ్ కూడా చేసింది. అది ఏం ఛాలెంజ్ చేసినా అది నిన్నేం చేయలేదు. నిన్ను గెలవడం అసంభవం. అయినా నీకు ఏమాత్రం డౌట్ వచ్చినా నాకు చెప్పు. ఇద్దరం కలిసి దాని తాట తీద్దాం. నువ్వు బాధపడుకో, డల్గా ఉండకు. అది అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. ఏంటి అక్క ఏడుపు, చెల్లెలు ఓదార్పా? నేనేమీ ఏడవడం లేదు. నువ్వు దెప్పి పొడవాల్సిన అవసరం లేదు. కొన్ని దుష్ట శక్తులు ఈ ఇంటిని ఆవహించాయి. వదిలించాలని చూస్తున్నాము. ఆహా, ఇంకా ప్రయత్నం మానుకుంటే మంచిది. దెయ్యం పట్టిందని చెప్పులతో చీపురుతో ఎవరిని వాళ్ళు కొట్టుకుంటే వాతలు తేలేది వాళ్ల ఒంటి మీదే. అయినా ఆల్రెడీ 2 షాకులు ఇచ్చా. వాటితోనే అర్థమై ఉండాలి. కాకపోతే తప్పుకోకపోతేనే ప్రమాదం. మా అమ్మమ్మ గారిని
పట్టు చీరిచ్చి బుట్టలో పడేయడం నీ వల్ల కాదు అన్నావు. ఆవిడ్ని పడేసా, నీకు చీవాట్లు పడేలా చేశా. అది అది హారతి అంటే. అర్థం చేసుకో. హారతి అని తెలిసాక కూడా పట్టుకోవాలని చూస్తే ఒళ్ళు కాలుతుంది. జాగ్రత్త. ఒళ్ళు కాలుతుందని ఇళ్ళు ఆర్పుకోకుండా కూర్చునే రకాలం కాదు మేము. అయినా సాకేత్ నీ బతుకు నేను బతకమన్నాడుగా. ఇంకా ఎందుకు ఈ దొంగ నాటకాలు? నా సాకేత్ ఎందుకు ఆ పరిస్థితికొచ్చాడు? మీ వల్ల. నాతో నిశ్చితార్థం వరకు వచ్చినా తనని బెదిరించి తీసుకొచ్చారు. లేకపోతే ఎప్పుడో నావాడయ్యేవాడు. స్ట్రెయిట్ గా ప్రొసీడ్ అయితే మీరు అడ్డు తగులుతున్నారు. అందుకే రూటు మార్చాను. ముందు మిమ్మల్ని దెబ్బ కొడతా. అప్పుడు తను నాకు కాకుండా ఎలా పోతాడు? భ్రమ పడుతున్నావు. భ్రమో నిజమో తొందరలోనే తెలుస్తుంది. ఆ చెస్ ఆడతావా? మా నాన్న నేర్పించాడు అంటూ వచ్చావుగా. ఇదిగో కరెక్ట్గా ఎత్తేసి మంత్రిని గుర్రంతో తన్నించబోతున్నాను. చూడు, మంత్రి తప్పుకుంటే రాజు అవుట్. రాజు కోసం అలాగే ఉంటే మంత్రి అవుట్. ఇది నాకు మా అమ్మమ్మ నేర్పింది. ఆవిడకు వాళ్ళ తాతయ్య నేర్పించిన ఆట. మీ నాన్న నేర్పిన ఆటకు ఇదే ఆఖరి స్టెప్. ఒంటే గుర్రాన్ని తంతుందేమో చూసుకో. తొందరపడి ఎత్తేస్తే ఆట కాస్త మూత పడుతుంది. చూడు, నువ్వు నన్ను ఏ విషయంలో గెలవలేవు. చేరిచ్చి అమ్మమ్మ గారి బర్త్డే డ్రామా ఆడబోయావు. ఏమైంది? నో అంది. సరిపోయిందా? నీ చిల్లర చేష్టలతో, చీప్ ట్రిక్స్తో అమ్మమ్మ గారిని పడేయలేవు. నో అన్న నోటుతోనే సరే చెయ్యండి అనిపిస్తాను. నా డ్రామా కొనసాగిస్తాను. ఏం సాధిస్తావు? అటాక్ చేస్తా. తలంటి మంగళహారతి నుంచి రాత్రి బర్త్డే కేక్ కట్ చేసేదాకా ప్రతి క్షణం బాణం గురిపెట్టి ఉంచుతా. అది ఎప్పుడైనా వదలొచ్చు, ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కేక్ మీద దీపాలారేలోపు ఆవిడ దీపమైనా ఆరిపోవచ్చు. టెంకాయలా బాంబ్ పేలొచ్చు. అంతేకాదు, వితిన్ 1 month నేను పెళ్లి కూడా చేసుకుంటాను. కానీ పెళ్లి కొడుకు సంజయ్ కాదు, సాకేత్. పిఠాపురం మంగమ్మ మనవడు సాకేత్ రామ్. నేను మిసెస్ హారతి సాకేత్ రామ్ అని పిలిపించుకోవడం ఖాయం. ఇట్స్ మై ఛాలెంజ్. కౌంటర్ ఛాలెంజ్. నీ ప్రతిజ్ఞలకు నా సమాధానం. హారతి, అరవకు సీత. ఇందాకేగా పరాభవం జరిగింది. నా మీద పగతో ఉన్నావని ప్రూవ్ చేశా. దాన్ని ఎలాగైనా వాడుకొని నిన్ను బయట గెంటుతా. మంగమ్మ అనే పెద్ద తలకాయ అడ్డు తొలగ్గానే నా దారి రహదారవుతుంది. ఎవ్వరూ అడ్డుపడి ఆపలేరు. సాకేత్ని అలా రెక్క పట్టుకుని గుంజుకెళ్తాను. మా పంజరంలో చిలుకలాగా, మా హాల్లో పెట్లాగా ఉంచుకుంటాను. నీకు చేతనైతే మీ అమ్మమ్మగారిని కాపాడుకో. చెస్లో ఎత్తులు తప్పొచ్చు, కానీ ఈ ఆటలో స్టెప్ రాంగ్ పడదు. పడ్డా ప్రమాదం మంగమ్మకే. అది గుర్తుంచుకో. ఇదే ఆవిడ ఆఖరి పుట్టినరోజు. నా కంఠంలో ప్రాణం ఉండగా మా కుటుంబంలో ఎవరికీ ఏమీ జరగనివ్వను. ఆహా, నా ప్రయత్నం ఎవ్వరూ ఆపలేరు. అంతా అయ్యాక ఏడుపే నీకు మిగిలేది. నువ్వే కాదు, టోటల్ మీ ఫ్యామిలీయే దీన్ని మార్చలేరు. ఇదే ఆవిడ ఆఖరి పుట్టినరోజు.
అంతా అయ్యాక ఏడిపే నీకు మిగిలేదు. బావా కాఫీ తాగుతావా? తీసుకొస్తాను. సాకేత్, ఏయ్ నువ్వు చావేంటి? ఇదే ఈ కంగారే మన మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తుంది. నేను నిన్ను రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. రిక్వెస్టా? ఏంటది? రేపు మీ గ్రానీ బర్త్డే, అది తెలుసా? ఓచ్చా, మర్చిపోయాను. అందరూ ఆ రఘురాం తల్లి చావు విషయంలో పడి గొప్ప విషయం మర్చిపోయారు. నాకు ఇలా మీ ఇంట్లో ఉండే అవకాశం, నిన్నిలా దగ్గరగా చూస్తూ గడిపే అవకాశం కల్పించిన మీ గ్రానీ బర్త్డేని చాలా గ్రాండ్గా చేయాలని ప్లాన్ చేశాను. ఇవాళ 25,000 పెట్టి పట్టుచీర తీసుకొచ్చాను. కానీ ఆ సీత ఏం చేసింది? ఏం చేయడమేంటి, కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. అందుకే ఆ చీర తీసుకెళ్లి పసుపు కుంకాలంటించి తాంబూలం పెట్టి తీసుకురమ్మా. సీత, తెలీదు అంటే సరిపోతుందా? ఏ కోపాలున్నా ద్వేషాలున్నా ఇలాంటివన్నీ పిచ్చి పనులు కాకపోతే ముత్తైదు చీర మీద ఎవరైనా పగ తీర్చుకుంటారా? అలా చేసి మీ గ్రానీ మూడంతా అప్సెట్ చేసింది. ఈ సీత అత్తగారు స్వర్గస్థురాలు అయ్యిందని నిరసన నినాదాలు పాటించడం అవసరమా? అయినా ఎప్పుడో సంబంధాలు తెంచేసుకుపోయిన ఆవిడ ఉంటేనే పోతేనే. ఎప్పుడు మీ కళ్ళెదురుగానే లేదు, ఈ ఇంట్లో అసలు లేనే లేదు, ఏనాడు మీతో కలిసి లేదు. ఇప్పుడు కొత్తగా లేకుండా పోయిందని అమ్మమ్మ గారు తన బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోకపోవడం ఏంటి? హ్యాపీగా గంభీరంగా పులిలా ఉండే ఆవిడ పిల్లిలా అలా కూర్చుని ఉండడం, విచారంగా ఉండడం ఏం బాలేదు సాకేత్. ఈ ఫంక్షన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తే జరిగింది మర్చిపోయి మళ్ళీ పిఠాపురం మంగమ్మలా పులిలా ఇంట్లో తిరుగుతారు. అలా తనని నువ్వు మార్చడం వల్ల నీకు క్రెడిట్ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో జరిగినవన్నీ మర్చిపోతుంది. అపార్థాలు తొలగిపోతాయి. మునుపటిలా నువ్వు మీ గ్రానీకి దగ్గర అవ్వచ్చు. ఎలాగైనా నువ్వే లీడ్ తీసుకుని ఫంక్షన్ కి ఒప్పించు సాకేత్. మా భాగ్య కూడా వస్తానంది, నువ్వు కాస్త సపోర్ట్ చేయి. ఆ రఘురాం సీత ఆవిడకి బాగా దగ్గర అవుతున్నారు. నువ్వు దూరంగానే ఉండాల్సి వస్తుంది. ఉసే చుప్పనద్దానా, ఏంటి నా మొగుడికి నూరు పోస్తున్నావు? నేనే నూరు పోస్తున్నాను? బుక్కాయించుకో, నేనంతా విన్నాను. వింటే విన్నావు, నేనేం చెడు చెప్పలేదుగా. సెలబ్రేట్ చెయ్యి అన్నాను, అది తప్ప? నాకు హరికథలు చెప్పాలని చూడకు. మా బావ చెవిలో పువ్వులు పెట్టకు. నువ్వు మేలు కోరి చెప్పవు. మాలో మాకు పుల్లలు పెట్టాలని చూసే నీ బుద్ధి మాకు తెలియదు అనుకుంటున్నావా? స్వర్ణ, అర్థం లేకుండా మాట్లాడకు. తను చెప్పేది కరెక్టే. గ్రానీ అలా విచారంగా ఉండడం మంచిది కాదు. ఇది కల్పించి చెప్తుంది. అమ్మమ్మ విచారంగా ఏం లేదు. ఈ సమయంలో ఈ పుట్టినరోజు ఫంక్షన్లు అవి వద్దు అంది, అంతే. దాన్నే విచారం అంటారు. నువ్వు మాట్లాడుకో. అది కాదు బావా. నన్ను నువ్వు కన్విన్స్ చేసే ప్రయత్నం చేయకు. వద్దు బావా, నేను చెప్పేది కాస్త విను. ఏయ్ నువ్వేంటే? పో పోవతలకి. బావా హలో కృష్ణ. రేయ్, రాంగ్ నంబర్ రా, పెట్టే. మంగా, ఏం భాగీరథి, మనవరాలు ఎలా ఉందో చూసిపోదామని వచ్చావా? కూర్చో. అది ఉండేది నీ బంగ్లాలో. నాకు దాని గురించి దిగుల్లేదు. నేను నీతో మాట్లాడడానికి వచ్చాను మంగా. నాతోనా? ఏ విషయం గురించి? ముహూర్తాలు చూపించాలా? పంతులు గారు ఇప్పుడప్పుడే లేవని చెప్పారు కదా మంగా. మరి నాతో మాట్లాడాల్సిన విషయం ఏమిటి? నా మనవరాలు అడిగింది, నువ్వు కాదన్నావటగా, అందుకే నేనొచ్చాను. అమ్మమ్మ గారు కాఫీ తీసుకోండి. ఇప్పుడే తాగొచ్చానమ్మా, ఏమనుకోవద్దు. నువ్వు చెప్పు. నీ పుట్టినరోజు చేయాలనుకుంటున్నావు.